ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని ప్రాంతంలో గణపతి నిమజ్జనం చేస్తుండగా ఉదయం అపశృతి చోటు చేసుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో దాదాపు 1,50,000 క్యూసెక్కులు దిగువ ప్రాంతానికి వదలడం జరిగింది. దీంతో గోదావరి పరవళ్లు దొక్కుతుంది. ఈ క్రమంలో గణపతి నిమజ్జనం చేస్తున్నటువంటి క్రమంలోనే రాజేష్ అనేటువంటి స్థానిక యువకుడు గణపతితో సహా గల్లంతైనటువంటి విషయం విషాదాన్ని నింపింది. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. పోలీస్ అండ్ ఫైర్ సిబ్బంది, ఇతర రెస్క్యూ టీం అంతా అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఇన్ని గంటలైనప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన గల్లంతైనటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. రాజేష్ గణపతితో పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు సంబరంగా జరుపుకున్నాడు. దీనిలో భాగంగానే గణపతి నిమజ్జనానికి వెళ్ళినటువంటి అతను అదుపు తప్పి గణపతితో పాటు అందులో గల్లంతైనటువంటి గోదావరి ప్రాంతంలో గల్లంతైనటువంటి విషయం విషాదాన్ని నింపింది. ఇప్పటికైనా తమ వాని ఆచూకీ కోసం సీరియస్గా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.